నమస్తే, వెల్కమ్ టు శ్రీ పవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పెన్షన్దారులకు స్వయంగా పెన్షన్లు పంపిణీ చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రజల జీవితాల వెలుగులు నింపటమే నిజమైన సంక్షేమమని వ్యాఖ్య. పిఠాపురంలో పెన్షన్ను పంపిణీ చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నా దేశం నేల కోసం పనిచేస్తానని వెల్లడి. పరదాల విషయంలో అధికారులు మారటానికి టైం పడుతుందేమో అన్న మంత్రి లోకేష్. పరదాలు కట్టిన వాళ్లను సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం లేదంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చిన సీఎం. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపటమే నిజమైన సంక్షేమం అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. వారి జీవన ప్రమాణాల పెంపునకు మొదటి అడుగు పడిందని చెప్పారు. కొత్త ప్రభుత్వంలో మొదటిగా పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టామని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గం పెన్పాకలో పింఛన్ల పంపిణీని ప్రారంభించిన అనంతరం మసీద్ సెంటర్ లో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో గ్రామస్తులు లబ్ధిదారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, మీ అందరి ఆశీస్సులతో 4వ సీఎంగా ప్రమాణం చేశా. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపటమే నిజమైన సంక్షేమం. వారి జీవన ప్రమాణాల పెంపులో మొదటి అడుగు పడింది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని ఎన్టీఆర్ చెప్పారు. ఆయన స్ఫూర్తితో మా ప్రభుత్వం పనిచేస్తుంది. పేదలపై శ్రద్ధ పెడతాం, అనునిత్యం వినూత్నంగా ఆలోచిస్తాం. ఆర్థిక అసమానతలు లేని సమాజాన్ని చూడాలన్నదే నా ఆలోచన. దివ్యాంగులకు పింఛన్ను 6,000 చేశాం. వారికి చేయూతనివ్వటం సమాజం బాధ్యత. నిత్యావసర వస్తువుల ధరలకు కళ్ళెం వేయాల్సి ఉందని ఆయన అన్నారు. దీనికంటే ఆనందమైన రోజు నా జీవితంలో ఇంకొకటి ఉండదు. నేను చాలా సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని అందజేయడం భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తూ, అదే మాదిరిగా నేను ఒకటే హామీ ఇస్తున్నా, మేమందరం కష్టపడతాం, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. పెంచిన ఆదాయం మళ్లీ పేదవాళ్లకు అప్పజెప్పి పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది మా ఆశయం. దానికోసం భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మామూలుగా అయితే ఒక హామీ ఇచ్చిన తర్వాత 5-6 నెలల తర్వాత వస్తాం. 26 రోజుల్లో పెంచుతామని చెప్పిన పింఛన్ని, ఇస్తామన్న బకాయిల్ని పూర్తిగా మీకు అందజేశాం. అది మా కమిట్మెంట్ అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు దీనికి డీటెయిల్స్ పోతే ఒక్కసారి మీరు చూస్తే దగ్గర దివ్యాంగులు ఉన్నారు. 3,000 రూపాయలు పింఛన్ వస్తుంది. అప్పుడు పెంచింది 3,000 పెంచితే అక్కడే పెట్టి వదిలిపెట్టారు. అందుకనే ఈరోజు దివ్యాంగులకి 6,000 రూపాయలు పింఛను పెంచామంటే 3,000 నుంచి ఒకేసారి 6,000 రూపాయలు చేసిన పార్టీ ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకొక పక్కన కొంతమంది జీవితాలు చూస్తున్నాం. పూర్తిగా మంచానికి పరిమితం అయిపోయి ఉంటారు. వాళ్ళకి అనేక సమస్యలు. ఒక యాక్సిడెంట్ లో ఇదైతే ఇంకా వాళ్ళకు ఒక ఇంట్లో ఒక మనుషులు సేవ చేయాలి. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం 5,000 రూపాయలు పింఛన్ ఇస్తా ఉంటే కాదు, అలాంటి వ్యక్తులకు 15,000 రూపాయల పింఛన్ ఇవ్వాలని, ఉద్యోగం చేస్తే ఎంత ఇస్తామో అంత ఇచ్చామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. 15,000 ఇచ్చాం. కొంతమంది కిడ్నీ, హార్ట్ లేకపోతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. ఇంకొక పక్క తలసేమియా ఇలాంటి వ్యాధులు వచ్చి ఎప్పటికప్పుడు ఈ యొక్క బ్లడ్ కూడా తీసుకొని ఎప్పుడెప్పుడు ట్రాన్స్మిషన్ చేసుకోవాలి. అలాంటి వాళ్ళకి ఇంతవరకు 5,000 వచ్చేది. ఈరోజు 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు చేశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అవసరాన్ని బట్టి ప్రతి ఒక్కరిని కూడా ఏ విధంగా ఆదుకోవాలని ఆదుకుంటున్నాం. నేను ఒకే ఒక విషయం మీకు చెప్తున్నాను, ఇది మొదటి అడుగు మాత్రం. సంక్షేమం అంటే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏదో డబ్బులు ఇచ్చేయడమో లేకుంటే ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం కాదు. ప్రజల జీవితాల్లో వెలుగు తేవాలి, మీకు వెసులుబాటు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మీ జీవన ప్రమాణాలు పెంచడం, అందులోనే మొదటి అడుగు మేము వేయడం జరిగింది. నేను ఒకటే కమిట్మెంట్ ఇస్తున్నా, ప్రజలే దేవాలయం, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు.
ఆ స్ఫూర్తితో పనిచేసే ప్రభుత్వం మా ప్రభుత్వం. అందుకే ఈరోజు హామీ ఇస్తున్నా, పేదవాళ్లపైన శ్రద్ధ పెడతాం, అనునిత్యం ఆలోచిస్తాం, వినూత్నంగా ఆలోచిస్తాం. పేదరికం లేని సమాజాన్ని, ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకు రూపకల్పన చేయడమే నా ఆలోచన. ఇది చేసి మా నిజాయితీ నిరూపించుకుంటామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నా దేశం నేల కోసం పని చేస్తానని, జీతాలు వద్దని చెప్పానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అద్భుతాలు చేస్తామని చెప్పట్లేదని, ప్రభుత్వం జవాబుదారీగా ఉంటుందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసమే తాను ఉన్నట్లుగా తెలిపారు. విజయ యాత్రలు మాత్రం చేయడానికి సిద్ధంగా లేనని ఆయన వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తారు. పెన్షన్ల పంపిణీ ఇవాళ పూర్తవుతుందని, ఒకవేళ ఇవాళ కాకపోతే రేపటి వరకు పూర్తి చేస్తామని పవన్ తెలిపారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగులు వ్యవస్థలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. వ్యవస్థలను చంపి వ్యక్తులు పెరుగుతున్నారని అన్నారు. అందుకే ఇప్పుడు వ్యవస్థలను బలోపేతం చేస్తామని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కడప వంటి చోట్ల గనులు మొత్తం ఖాళీ చేశారు. గతంలో అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారు. కనిపించిన ప్రతి చోట డబ్బులు దండుకున్నారు. పంచాయతీ నిధులు ఎటు వెళ్లాయో తెలియటం లేదు. 600 కోట్లతో రిషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారు. అవే నిధులు ఇక్కడ ఉపయోగిస్తే జిల్లా అభివృద్ధి అయ్యేది. తప్పులు ఎవరు చేసినా సరిదిద్దుతాం. ఒక తరం కోసం కాదు, 2 తరాల కోసం పనిచేస్తా. నా వైపు నుంచి ఎలాంటి అవినీతి ఉండదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తనను భారీ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. శాఖలపై అధ్యయనానికి కొంత సమయం తీసుకున్నానని చెప్పారు. తక్కువ చెప్పి ఎక్కువ పని చేయాలనుకుంటున్నట్లుగా ఆయన తెలిపారు. అధికారంలోకి వచ్చాక పెన్షన్లు పెంచి ఇచ్చామే తప్ప తగ్గించలేదని అన్నారు. ఈ రోజు నేను ఫస్ట్ కానీ పెన్షన్లు ఇవ్వడం నాకు ఎందుకు ఆనందం అనిపించిందంటే, ఈ ఫైనాన్స్ జగ్యులరీని, ఈ ఆర్థిక అస్తవ్యస్తల్ని ఆయనదైన అనుభవంతోనే దాన్ని అందుకని మీకు ఫస్ట్ చెప్పిన రోజుకి పెన్షన్ ఇవ్వగలిగారంటే నెల రోజులు కూడా కాలేదు, అందరూ ఛార్జెస్ తీసుకొని. ఆయన అనుభవం వల్ల ఈ రోజున మీకు వెంటనే మీ చేతికి ఇలా వచ్చినాయి. అది కూడా ఆయన మాట చెప్పారు, 3 నెలలు ఆ ప్రభుత్వంది మీకు ఇస్తాం ఆ సమయంలోది. అలాగే కూర్చోబెట్టి ఒక 7,000 ఇవ్వడం కానీ, మీకు ముఖ్యంగా దివ్యాంగులకు 15,000, మీరు అడిగింది 10,000 అమ్మ రోజున మీరు అడిగారు, కానీ 15,000 ఇదేంటంటే మీరు ఒకళ్ళు కాదు, నాకు తెలుసు మందకృష్ణ మాదిక్ గారు ఎంత చేశారో నాకు తెలుసు. అది ఆయనకు నిజంగా ఈ సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా నేను ఆయన అభినందిస్తున్నాను. అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇది నేను రిపీటెడ్గా నేను ఫస్ట్ ప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత, ఉప ముఖ్యమంత్రి స్థానం తీసుకున్న తర్వాత నేను ఫస్ట్ నాకు భయం లేదు నాకు. ఎందుకంటే నేను 10 రూపాయలు డబ్బులు వెనక్కి వేసుకోవాలనో, లేదంటే నాకు కొత్త పేరు రావాలనో నాకు నిజంగా లేదు. నాకు ప్రజల్లో చాలా సుస్థిరమైన స్థానం ఇచ్చారు. నేను ఒక నటుడిగా పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు నాకు డబ్బు కొత్త లేదు. నాకు రాజకీయాలకి డబ్బుకి సంబంధం లేదు నాకు. సో డబ్బులతో నాకు రాజకీయాలు ముడిపడి, అందువల్ల నేను చేసేటప్పుడు మీకు మొత్తం సాయశక్తిలో పెట్టేస్తాను. మీరు చెప్పిన ప్రతి సమస్యకి పెడతాను. కాకపోతే డబ్బు అందరికీ ఏముంటుందంటే, ప్రభుత్వం రాగానే అన్ని సమస్యలు చిటికలో అయిపోతాయి. అవో, కానీ చిటికలో అయ్యే వరకు పనిచేస్తాం. ఇదేంటంటే మీకు వినే ప్రభుత్వం చెప్పడానికి నేను ప్రభుత్వ ప్రతినిధిగా చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా సరే మీరు మమ్మల్ని నిలదీయండి అని నేను అడిగానప్పుడు, మీరు ఓటేశారో లేదో నేను కూడా అడగట్లా. ఇందాక చాలా నా పెద్దలు వేదిక పైన మాట్లాడుతూ ఒకటే చెప్పారు, ఈ పార్టీ కాకపోతే మేము పెన్షన్లు తీసేస్తున్నారు. కృష్ణరాజు గారు చెప్తా ఉన్నారు, వాళ్ళ పార్టీ మెంబర్లు అయితేనే మేము ఇస్తాం. నేను మీకు మాటిస్తున్నాను, గత ప్రభుత్వంలో కాదు, మీరు ఏ పార్టీకి సంబంధించిన వారైనా కనీసం మీకు ఇవ్వటం అది మా కనీస ధర్మం, ఈ ప్రభుత్వ బాధ్యత. పిఠాపురంలో తీసుకొచ్చి మీకు అలాంటి సమస్య ఏదైనా ఉంది అంటే, మీరు ఓటు వేయకపోయినా కానీ అర్హత ఉన్న వారికి అది మీకు ఇంటికి వచ్చి తీరుతుంది. చాలా ఛాలెంజింగ్ ఏంటంటే, దీంట్లో గత ప్రభుత్వం విలేజ్ వాలంటీర్స్ అని ఒక ప్రైవేట్ సంస్థను పెట్టారు. డోర్ డెలివరీ చేస్తాం పెన్షన్స్ అని. మంచిది. అది అధికారులు ఇంకా మారాల్సి ఉంది సార్ అంటూ నారా లోకేష్ అంటే, లేదు మారారులే అంటూ సీఎం చంద్రబాబు నాయుడు బదులిచ్చారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి లోకేష్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇందుకు గుంటూరు జిల్లా పెనుమాకలో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం వేదికైంది. ఈ సందర్భంగా గతంలో పరదాల ముఖ్యమంత్రిని చూశామని, ఇప్పుడు ప్రజల మధ్య సీఎంను చూస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
అధికారులు సెట్ అయ్యేందుకు ఇంకా టైం పడుతుందనుకుంటా సార్, ఇంకా పరదాలు కడుతున్నారని చంద్రబాబు నాయుడుకు వివరించారు. దీనికి చంద్రబాబు నాయుడు బదిలిస్తూ లేదు, సెట్ అయ్యారని చెప్పారు. కొంతమంది ఇంకా పరదాలు కట్టడం మానుకోలేదని, బతిమిలాడి తీస్తున్నామని లోకేష్ వివరించారు. మళ్లీ అలాంటివి పునరావృతమైతే పరదాలు కట్టిన వారిని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పాత రోజులు మర్చిపోవాలి, ఎవరైనా సరే పాత రోజులు మర్చిపోవాలని చంద్రబాబు నాయుడు అన్నారు. ఫిర్యాదులు వస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. రివర్స్ పోయే బండిని పాజిటివ్ వైపు నడిపిస్తున్నామని చెప్పారు. స్పీడ్ పెంచడం తప్ప వెనక్కి వెళ్లే పరిస్థితి ఎవరికీ ఉండకూడదని అన్నారు. ఆ ఆలోచనే రాకూడదని వివరించారు. అలా ఉండకపోతే ఒక షాక్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారని పేర్కొన్నారు. దానికి తాను సిద్ధంగా ఉన్నట్లుగా చంద్రబాబు నాయుడు కూడా వ్యాఖ్యానించారు. అధికారులు ఇంకా టైం పడుతుంది అనుకుంటా సార్ సెట్ అయ్యేదానికి. లేదు, సెట్ అయ్యారు. ఇంకా పరదాలు కడుతున్నారు సార్. పరదాలు ఎక్కడ వాళ్ళు బతిమలాడి అన్ని తీపిస్తారు. కాదు, పరదాలు కడితే ఇంకొకసారి ఎక్కడన్నా చూస్తే కట్టిన వాళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు. కాబట్టి ఇంక నేను ఇన్నదలుచుకోలేదు. ఎవరైనా సరే సింపుల్ గా పాత రోజులు మర్చిపోయి కొత్త రోజులు జ్ఞాపకం చేసుకుని ముందుకు పోవాల్సిన అందరినీ కోరుతున్నా. ఎక్కడా జరగకూడదు. ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదు. మీకు బీ క్లియర్. అంటే 5 సంవత్సరాలు అలవాటు కదా సార్, కొంచెం టైం పడుతుంది సార్. మీకు కూడా అందరికి అలవాటు కావాలి, వాళ్ళకే కాదు. కొత్త శకానికి కొత్త కల్చర్ కి అందరూ అలవాటు కావాల్సిందే. ఇంకా టైం ఉండదు. ఏది కూడా రివర్స్ గేర్ నుంచి రివర్స్ పోయే బండిని పాజిటివ్ గా నడిపిస్తున్నాం. ఇంకా స్పీడ్ పెంచడం తప్ప ఎనిక్కిపోయే సమస్య ఎవరికి ఉండకూడదు. ఆలోచన రాకూడదు. లేకపోతే ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారు, ఇన్క్లూడింగ్ ఎవరైనా సరే. నేను సిద్ధంగా ఉన్న షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి. పాపం ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి స్లోగా పోతున్నా. ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా, అంతే. నేను అందుకే చెప్పా 95 ముఖ్యమంత్రిని చూస్తారని. 4.0 95 అది గుర్తుపెట్టుకోవాలి. 95 లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి, నీకు కూడా ఐడియా లేదు. అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే, హైదరాబాద్ లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది. అంత భయంకరంగా చేయను కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను. ఉంటే మా మైండ్ అంతా మార్చుకోవాలి. అందుకే 95 అన్నా నేను. 95 CBN 1.0 నాట్ 4. అది రిపిటేషన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మంత్రులకు ఉంటుంది, ఎమ్మెల్యేలకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. విజయవాడ నుంచి రోడ్డు మార్గాన గన్నవరం విమానాశ్రయానికి హోంమంత్రి వంగలపూడి అనిత చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చారని ఆమె అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందని తెలిపారు. పెంచిన పెన్షన్ 4,000తో పాటు ఎన్నికల సమయంలో 3 నెలల అంటే 3,000 కలిపి మొత్తం 7,000 రూపాయల పెన్షన్లు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిపాలన కొనసాగిస్తామని ఆమె వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ తీసుకున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం ఈరోజు కొన్ని పరిస్థితులు కనిపిస్తా ఉంది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో చాలా క్లియర్ గా 4,000 రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పడం ఒకటి అయితే, ఏదైతే ఏప్రిల్ నుంచి కూడా ఏరియర్స్ మొత్తం ఆ రోజు నుంచి కూడా, అంటే అధికారంలో లేకపోయినప్పటికీ కూడా అధికారంలోకి వస్తామన్న ఒకే ఒక్క నమ్మకంతో ఆ రోజే ఏప్రిల్ నుంచే మేమందరం కూడా ఇస్తాము అని చెప్పడం జరిగింది. పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఏప్రిల్, మే, జూన్ నెల 3,000 రూపాయలు ప్లస్ ఈరోజు 4,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు ఈరోజు ప్రతి ఒక్క అవ్వాతాతకి పింఛన్దారులందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు ఇది చాలా శుభపరిణామం. ఎందుకంటే పర్టికులర్గా దీన్ని మీరు అనుకోవచ్చు, పెన్షన్ విధానం ఎప్పటి నుంచో ఉంది కదా దీనికి. ఎందుకంటే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పెట్టింది. బట్ ఈ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో యాజ్ టీజ్గా అనుకున్నట్టుగానే జూలై నెల నుంచి 7,000 రూపాయల పెన్షన్ ఏదైతే ఉందో, జూలై నెల 7,000 రూపాయల పెన్షన్, తర్వాత నెల నుంచి 4,000 రూపాయల పెన్షన్ ఇంటింటికి వెళ్ళి సచివాలయ సిబ్బంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీన రాష్ట్ర వ్యాప్త బంద్ నిర్వహిస్తున్నట్లుగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్ తెలిపారు. నీటి పరీక్షా పత్రాల అవకతవకలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నోరు విప్పకపోవడం ఏంటని ప్రశ్నించారు. జూలై 4వ తేదీన నిర్వహించబోయే బంద్ లో పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, మేధావులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. బాలచు భవన్ నందు నీట్ అవకతవకలపై విద్యార్థి సంఘాలు జూలై 4వ తేదీన నిర్వహించబోయే దేశవ్యాప్త బంద్ ను జయప్రదం చేయాలని ఆయా సంఘాల ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ నేపథ్యంలో పోస్టర్ ను పలు విద్యార్థి సంఘాల నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 4వ తేదీన విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చామని అన్నారు. నీట్ పరీక్షా పత్రాల లీకులపై ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని చెప్పారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ ఘటనపై ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని మండిపడ్డారు. ఈ 5 ఏళ్లలో 65 పేపర్లు లీకేజీలు జరిగాయని, ఇప్పటికీ ఈ విషయంపై ప్రధాని మోడీ మాట్లాడటం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇంతవరకు విద్యాశాఖ మంత్రి స్పందించలేదని అన్నారు. తక్షణమే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాము నిర్వహించబోయే బంద్లో పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, మేధావులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా జూలై 4వ తేదీన విద్యా సంస్థలు బంద్కు పిలుపిస్తున్నాం. ఇప్పటికే దేశంలో చర్చ జరుగుతూ ఉంది, పార్లమెంట్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. నీట్ యూజీసీ ఎగ్జామ్స్ లీకేజ్ జరిగింది. ఇప్పటికీ కేంద్రంలో ఉన్న మోడీ గారు దీనికోసం మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు పాకిస్తాన్, ఇజ్రాయెల్ యుద్ధానికి ఆపుతాను అంటున్నారు, కానీ ఈ నీటి అవకతవకలపైన, లీకేజీలపైన ఇప్పటికీ జరగట్లేదు. ఈ 5 సంవత్సరాల్లో 65 పేపర్లు లీకేజీలు జరిగినాయి. ఇప్పటికీ మోడీ గారు మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పటికీ విద్యార్థులకు ఎగ్జామ్స్ నిర్వహిస్తామని మధ్యలో ఆపారు. కాబట్టి వెంటనే విచారణ జరపాలి, విద్యార్థులకు న్యాయం చేయాలని. అలాగే ఇంతవరకు విద్యాశాఖ మంత్రి మాట్లాడలేదు, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని. వాటితో పాటు పాఠశాలలు దేశవ్యాప్తంగా 45,000 పాఠశాలలు మూసివేశారు. మూసివేసిన పాఠశాలని తెరవాలని. వాటితో పాటు పిహెచ్డి అడ్మిషన్లో పూర్తిగా నెట్ క్వాలిఫైడ్ అని చెప్పాలని చెప్తున్నారు. పాత పద్ధతిని నిర్వహించాలని. ఈ డిమాండ్లతో విద్యార్థి సంఘాలు అన్నీ కలిపి దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్ చేస్తున్నాం. విద్యార్థులు, మేధావులు భాగస్వామ్యం కావాలని, జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దాదాపు దేశంలో 3వసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దేశవ్యాప్తంగా లీకేజీలు నడుస్తూ ఉన్నాయి. గడిచిన 5 సంవత్సరాలు 65 పేపర్లు లీక్ చేసిన అనంతరం మరలా ఈ దేశంలో దాదాపు 20 లక్షల మంది విద్యార్థుల జీవితాలతోటి నరేంద్ర మోడీ ఆడుకున్న పరిస్థితి ఉంది. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు జూలై 4న బంద్కు పిలుపునిస్తున్నాయి. ఇప్పటికే మొత్తం ప్రాథమిక పాఠశాల విద్యను ధ్వంసం చేసిన మోడీ ఇప్పటికే మళ్ళీ ఉన్నత విద్యారంగం ధ్వంసం చేయాలని చూస్తున్న పరిస్థితిని ఖండిస్తా ఉన్నాం. మరొక వైపున అంతర్జాతీయంగా ఇరాన్ లాంటి దేశాల మీద యుద్ధం చేసినప్పుడు వాటిని పరిష్కరించాలని చెప్పిన మోడీ ఇవాళ ఈ దేశంలో విద్యార్థులు, ఇవాళ చదువుకున్న విద్యార్థులకు న్యాయం జరగట్లేదు, ఉద్యోగాలు లేవని ఇవాళ రోడ్డెక్కుతున్న విద్యార్థుల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. కాబట్టి తక్షణమే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి. అట్లానే మొత్తం నీటి విద్యార్థులకి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ప్రిపేర్ అయిన నీట్ ఎగ్జామ్ విద్యార్థులు వల్ల నష్టపోయినారు కనుక వారిని వెంటనే ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని కూడా రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా కేంద్ర స్థాయిలో జరిగే ఎగ్జామ్స్ అన్నీ కూడా ఇవాళ రాష్ట్ర స్థాయిలో జరగాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ తమిళనాడు ప్రభుత్వం కూడా దీనికి అనుగుణంగా అసెంబ్లీ తీర్మానం చేసింది. మొత్తం కేంద్రంలో జరిగే పరీక్షలన్నీ కూడా రాష్ట్రంలోనే నిర్వహించే విధంగా వాళ్ళ యొక్క ప్రణాళిక రూపొందిస్తున్నారు. అదే స్థాయిలో ఇవాళ ఆంధ్రాలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇక్కడ పరీక్షలు మొత్తం కూడా ఆంధ్రాలో జరిగే విధంగా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రత్యేకంగా అసెంబ్లీ తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ మొత్తం రాష్ట్రానికి రావాల్సిన హక్కుల మీద మేము ఉద్యమం చేస్తున్నాం. దీనికి అన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గన్నవరం విమానాశ్రయంలో ఒమేగా సంస్థ కార్గో సర్వీస్ ప్రారంభించడం అభినందనీయమని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. కార్గో సర్వీస్ తో గన్నవరం చుట్టుపక్కల ప్రాంతాల రైతులకు ఉపయోగకరమని ఆయన అన్నారు. గన్నవరం విమానాశ్రయం నుండి విమాన సర్వీసులు గణనీయంగా పెరిగాయని ఆయన పేర్కొన్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఒమేగా ఎంటర్ప్రైజెస్ సంస్థ ఏర్పాటు చేసిన కార్గో సర్వీసెస్ ను ప్రారంభించిన ఎయిర్పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి, ఒమేగా సంస్థ ప్రతినిధుల ముత్తు, ఓం ప్రకాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ అందుకు అనుగుణంగా కార్గో సర్వీసెస్ ప్రారంభించడం శుభసూచకమని అన్నారు. రానున్న రోజుల్లో విమాన సర్వీసులు మరిన్ని పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న కార్గో బిల్డింగ్ విస్తరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పౌర విమానాల కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కార్గో బిల్డింగ్ విస్తరణకు సుముఖంగా ఉన్నారని తెలిపారు. అనంతరం ఒమేగా సంస్థ ప్రతినిధులు ముత్తు, ఓం ప్రకాష్ మాట్లాడుతూ గన్నవరం విమానాశ్రయంలో కార్గో సర్వీసెస్ ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. కార్గో సర్వీస్ ఏర్పాటుకు ఎయిర్ అధికారుల కృషి అభినందనీయమని తెలిపారు. గన్నవరం చుట్టుపక్కల ప్రాంతాల రైతులు కార్గో సర్వీస్ ను వినియోగించుకోవాలని తెలిపారు. ఈరోజు విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ కార్గో సర్వీసెస్ పునః ప్రారంభం అవుతున్నాయి అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, ఇంతకుముందు శ్రీపాల్ లాజిస్టిక్స్ అన్న కార్గో ఏజెంట్ మన దగ్గర నుంచి కార్గో ఆపరేట్ చేసేవాళ్ళు. కానీ కొన్ని సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల, సెక్యూరిటీ క్లియరెన్స్ తెచ్చుకోలేకపోవడం వల్ల, రూల్స్ చేంజ్ అవ్వడం వల్ల ఆ కార్గో సర్వీసెస్ ఆపేయడం జరిగింది.
కానీ మళ్ళీ దాని తర్వాత ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒమేగా కార్గో సర్వీసెస్కి ఫ్రెష్ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఆ కాంట్రాక్ట్లో ఒమేగా కార్గో సర్వీసెస్ వాళ్ళు లేటెస్ట్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ మెషిన్స్ పెట్టి అన్ని సెక్యూరిటీ క్లియరెన్సెస్ని సాధించుకొని ఈరోజు విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ కార్గో సర్వీసెస్ని పునః ప్రారంభిస్తున్నారని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. మనకు అందరికీ తెలుసు విజయవాడ ఎయిర్పోర్ట్ ఫ్లైట్ సర్వీసెస్ కోవిడ్ తర్వాత ఏ విధంగా దినదిన ఇంక్రీజ్ అవుతున్నాయో మళ్ళీ లాస్ట్ 1 మంత్ నుంచి అయితే మనకు ఫ్లైట్స్ డిమాండ్స్ కూడా చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. ఇంతవరకు మనకు ఉన్న ప్యాసింజర్ మూమెంట్ 2,800 నుంచి సడన్గా 3,500, 3,600 వరకు కూడా వెళ్ళింది. ఒక్కొక్క రోజు 3,900 కూడా టచ్ అయింది. సో ప్యాసింజర్ మూమెంట్ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. దానికి అనుగుణంగానే ఎయిర్లైన్స్ కూడా పెద్ద ఫ్లైట్స్ ఆపరేట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. మీకు అందరికీ తెలిసిన విషయమే, ఈ మధ్య మనకు బాంబే ఫ్లైట్ స్టార్ట్ అవ్వడం జరిగింది, ఎయిర్బస్ 320. అలాగే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కూడా బెంగళూరుకి పెద్ద ఫ్లైట్ బోయింగ్ ఫ్లైట్ని స్టార్ట్ చేయడానికి వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే హైదరాబాద్కు పెద్ద ఫ్లైట్ స్టార్ట్ అయింది. సో మన దగ్గర నుంచి కార్గో వెళ్ళాలంటే ఇంతవరకు చిన్న ATR ఫ్లైట్స్ ఉండేవి. ఇప్పుడు పెద్ద ఫ్లైట్స్ రావడం వల్ల కార్గోకి తీసుకెళ్ళగలిగే క్యాపబిలిటీ పెరిగింది. దానివల్ల కార్గో పొటెన్షియల్ కూడా విపరీతంగా డిమాండ్ ఉండబోతుందని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే చాలామంది రైతులు కానీ, వ్యాపారస్తులు కానీ, కార్గో ఏజెంట్స్ కానీ, వేరియస్ ఏజెన్సీస్ ఎంపడా నుంచి కానీ లేకపోతే ఫిషరీస్ నుంచి చాలామంది వచ్చి కార్గో సర్వీసెస్ స్టార్ట్ చేయండి, మెయిల్ సర్వీసెస్, ఎమర్జెన్సీ సర్వీసెస్, హాస్పిటల్స్, బ్లడ్ శాంపుల్స్, ఇవన్నీ ఎన్నో విషయాలు మనకు రిక్వైర్మెంట్ ఉందని మనకు తెలిసింది. దానికి అనుగుణంగానే కార్గో సర్వీసెస్ ఒమేగా ఓనర్ ఇక్కడే ఉన్నారు. ఆయన చాలా కష్టపడి అన్ని రెగ్యులేషన్స్, రూల్స్ అన్నీ మీట్ అయ్యి ఇక్కడ మనకు కార్గో సర్వీసెస్ స్టార్ట్ చేయడానికి ఈ రోజు నుంచి మళ్ళీ పునఃప్రారంభిస్తున్నారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. Airport directors and the invitees, airlines representative present here. Today is a very auspicious day for the airport of Vijayawada airport and completely for the area of this Vijayawada. The cargo regulated agent facility has been opened today. It has complied with the all regulatory requirement laid down by the Bureau of Civil Aviation Security. The owner of this Omega Enterprises is Sri P. Muthu. He is having very depth experience of 30 years in the aviation industry. The headquarters of this organization is at Bombay. He is in the business of cargo handling at Bombay Airport. He is having master concessionaries at Visakhapatnam, car parking handling at Visakhapatnam and Calcutta, wrapping of the baggages at Visakhapatnam, and so on and so forth. This facility will help the airlines and the cargo agents to carry the cargo directly from here to the aircraft. Earlier, this facility was not available, and this regulated agent cargo facility is meeting the requirement of international civil aviation organizations. Once the cargo handling or screening is done by the security of the Omega Enterprises, this means this cargo can be carried on the foreign airlines, as because all the requirement laid down by the Bureau of Civil Aviation Security, regulator on civil aviation security, meets. And after complied with the all requirement, Bureau of Civil Aviation Security has given us the registration certificate, which is displayed there. So with that, I can thanks all of you on behalf of the Sri P. Muthuji of coming here. Thanks all of you. వించిపేటలోని శ్రీ విద్యాంజలి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లోని విద్యార్థులకు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి యూనిఫామ్ ను అందజేశారు. తల్లిదండ్రుల పట్ల గౌరవం, పెద్దల పట్ల గౌరవం ఉండే విధంగా మన సంస్కారాలను నేర్పించే పాఠశాలలకు ఎల్లప్పుడూ తమ సహాయ సహకారాలు ఉంటాయని ఆయన వివరించారు. భావితరాలకు విద్యను అందించి ఇలాంటి పాఠశాలలు మరిన్ని రావాలని ఆయన ఆకాంక్షించారు. వించిపేటలోని శ్రీ విద్యాంజలి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు యలమంచిలి సుజనా చౌదరికి ఆత్మీయ సత్కారాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సుజనా చౌదరికి శ్రీ విద్యాంజలి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వ్యవస్థాపకులు పుప్పల శ్రీనివాసరావు శాలువతో సత్కరించి పుష్పగుచ్చాలను అందజేశారు. తదనంతరం స్కూల్ యూనిఫామ్ ను విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యా బుద్ధులతో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న శ్రీ విద్యాంజలి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ యాజమాన్యానికి మరియు
ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు. పెద్దలను గౌరవించడం, సంస్కారాలను నేర్పడం ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దటమేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. విద్యాంజలి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ వ్యవస్థాపకులు పుప్పల శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం విద్యార్థులకు యూనిఫామ్ ను అందజేస్తున్నామని ఆయన వివరించారు. తమ పాఠశాలకు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి రావడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యాంజలి స్కూల్ కి ఆ స్కూల్ నిర్వహిస్తున్న నా శుభాకాంక్షలు, శుభోదయం. ఈ పిల్లలందరికీ అంటే విద్య దానం అనకూడదు, కానీ విద్య నేర్పించడం అనేది అది చాలా గొప్ప సేవా కార్యక్రమం. అనేక దానాలు ఉంటాయి, ధనదానం, శ్రమదానం, మేధదానం. ఇదేంటంటే ఈ రోజుల్లో ఇలాంటి ప్లేస్లో, ఇన్స్పైర్ లాంటి ప్లేస్లో ఈ విధంగా పిల్లల్ని ఫౌండేషన్ క్రియేట్ చేయడం అనేది చాలా గొప్పది. నేను రాగానే శ్రీనివాస్ గారు కూడా చెప్పాను, మన భారత సంస్కృతి నేర్పించండి, మన నమస్కారం కాబట్టి అందరికీ నమస్కారం పెడతామని నేర్పించండి, షేక్ హ్యాండ్లు మానేయండి, అది మంచిది కూడా అని కూడా చెప్తే వారు కూడా వెంటనే మంచిదండి, నేను కూడా మన స్కూల్లో మొదలుపెట్టి చేపిస్తా అన్నారు. అయితే ఈ స్కూల్కి నాకు బ్యాక్గ్రౌండ్ తెలియదు, ఇది ప్రైవేట్ స్కూలు, చక్కగా చేస్తూ ఉన్నారు ఇక్కడ. ఇంకా ఏదన్నా కనుక మీకు సపోర్ట్ కావాలి, దీన్ని పెంచాలి అని అంటే ఏమిటి, తర్వాత కొంతమంది పిల్లలు ట్యూషన్ కట్టలేక ఏదైనా ఇబ్బంది పడుతూ ఉన్నా అలాంటివన్నీ కూడా మా ఆఫీస్కి మీరు తెలియపరచండి. ఎల్లవెల్లా మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాప్రతినిధిగా వస్తే కేవలం ప్రజలకి సేవ చేసే కార్యక్రమం మీదే ఉండాలి. దాన్ని గట్టిగా నేను నమ్ముతాను. ఎందుకంటే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇవన్నీ కూడా ఒక డిజిగ్నేషన్స్ కాదు. ఎందుకంటే అన్నీ చూసుకొని ప్రజాసేవలోకి వద్దాం అనుకున్నప్పుడే వచ్చి ఓట్లు అడుగుతాం. దాని ప్రకారం ఈ నియోజకవర్గం వాళ్ళందరూ కూడా నన్ను వాళ్ళ కుటుంబ సభ్యులుగా తీసుకొని అందరూ 1,05,000 మంది ఓట్లు వేసి గెలిపించినందుకు డెఫినెట్గా అది నేను బాధ్యతగా చేసుకొని మీకు సేవా కార్యక్రమాలను పాల్గొంటాను. ఒక్కసారి చేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మా స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి, అలాగే కొంతమంది పేద విద్యార్థులకి మేము ప్రతి సంవత్సరం యూనిఫామ్ పంపిణీ చేయడం అనేది ఈ ఆనవాయితీగా వస్తుంది. ఇది గత 25 సంవత్సరాలుగా మేము మా విద్యా సంస్థలో యూనిఫామ్ పంపిణీ అనేది జరుగుతుంది. ఈరోజు మన కొత్తగా ఎలక్ట్ అయినటువంటి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సృజనా చౌదరి గారు మనకి ముఖ్య అతిథిగా విచ్చేసి దాదాపు 200 మంది విద్యార్థులకి యూనిఫామ్ పంపిణీ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా మేము ఈ సేవా కార్యక్రమంలో భాగంగా యూనిఫామ్ పంపిణీ అనేటటువంటిది మేము నిర్వహించేటటువంటి ఒక మంచి సేవా కార్యక్రమం. అదేవిధంగా ఈరోజు మన ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారిని మేము ఆత్మీయ సత్కారం అందించడం జరిగింది. వారు ఎన్నో సంస్కారవంతమైనటువంటి అలవాట్లను పిల్లలకి అలవాటు చేయించాలి. మాస్టారు, మీ ఈ యొక్క పేద మధ్యతరగతి నివసించేటటువంటి ప్రజల యొక్క ఈ ఏరియాలో మీరు చక్కని విద్యను అందించినట్లయితే మీకు మేము పూర్తి సహకారాన్ని అందిస్తామని చెప్పేసి వారు సభాముఖంగా మాకు హామీ ఇచ్చారు. అలాగే వారి యొక్క విద్య పట్ల వారికి ఉండేటటువంటి ఆసక్తి, విద్య పట్ల వారికి ఉండేటటువంటి ప్రేమ, పిల్లల పట్ల ఉండేటటువంటి వారి యొక్క ప్రేమకి మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందు మరి సుజనా చౌదరి గారిని మా యొక్క స్కూల్ పిల్లల అభివృద్ధి కోసం, విద్య కోసం మా విద్యా సంస్థ మరింత ఎదిగేలాగా వారి యొక్క సహాయ సహకారాలు, ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు మేము పొందగలమని నాకు చాలా ఆశ, అలాగే విశ్వాసం కలిగింది. ప్రముఖ నటుడు ప్రభాస్ నటించిన కల్కి సినిమాలోని బుజ్జి వాహనం విజయవాడలో సందడి చేస్తుంది. బెన్ సర్కిల్ సమీపంలోని ట్రెండ్ సెట్ మాల్ ఆవరణలో బుజ్జిని ప్రదర్శనకు ఉంచారు. ఈ వాహనాన్ని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వాహనాన్ని సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తూ కేరింతలు కొట్టారు అభిమానులు. సినీ నటుడు ప్రభాస్ కల్కి సినిమాలోని బుజ్జి వాహనం నగరంలో సందడి చేస్తుంది. విజయవాడ బెన్ సర్కిల్ సమీపంలోని ట్రెండ్ సెట్ మాల్ లో బుజ్జి వాహనాన్ని ప్రదర్శనకు ఉంచారు. ఈ వాహనాన్ని చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. బుజ్జి వాహనాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లుగా వాహనం డిజైనింగ్ లో భాగస్వాములైన వారు తెలిపారు. వాహనం చక్రాలు భారీగా ఉన్నాయి.
వాహనం నడిపేందుకు డ్రైవర్ సీటుతో పాటు వెనుక కూర్చునేందుకు మరొక సీటు కూడా ఉంది. 2019 నుంచి బుజ్జి వాహనం డిజైన్ చేయడం ప్రారంభిస్తే 2021లో డిజైన్ను ఫైనల్ చేశారు. ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జిహానీ, సినిమా దర్శక నిర్మాతలు వాహనం ఆకృతి ఎలా ఉండాలనేది ఫైనల్ చేసుకున్న తర్వాత వాహనం తయారీ ప్రారంభించడం జరిగింది. వాహనం మేవబుల్ వర్షన్ మహీంద్రా జయం వాళ్లు సిద్ధం చేయగా టైర్లు సేట్ సంస్థ తయారు చేస్తుంది. వాహనం అంతా ఎలక్ట్రికల్ మీద నడుస్తుంది. హైడ్రాలిక్ సిస్టమ్, స్టీరింగ్, ఫ్రంట్ 2 వీల్స్ కూడా హబ్లెస్ వీల్స్ కలిగి ఉన్న 3 చక్రాల వాహనం. వెనుక చక్రం యాక్సిల్ మాత్రమే తిరుగుతుంది. స్టీరింగ్ తిప్పినప్పుడు వెనక చక్రం ద్వారా కుడి ఎడమ వైపునకు వాహనాన్ని తిప్పుకోవచ్చు. దీని బరువు 6.5 టన్నులు. గరిష్ట వేగం గంటకు 40 కిలోమీటర్లు ఉంటుందని డిజైనర్లు పేర్కొన్నారు. వాహనాన్ని సెల్ ఫోన్లో చిత్రీకరిస్తూ యువత పిల్లలు కేరింతలు కొట్టారు. మన కలికి హిట్ అయిన వల్ల మన బుజ్జి ఈరోజు విజయవాడ మొత్తం జరిగింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇదిగో ఇంత వర్షం కూడా జనాలు ఇలా వస్తాం అంటే మన ప్రభాస్ ఫ్యాన్స్ తెలుసు కదా, ప్రభాస్ స్టార్స్ అంటే మామూలుగా ఉండదు. మరి ఈరోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మన విజయవాడలో ఎంతకన్నా రోడ్ ఏముంటుంది చెప్పండి. రేపు పొద్దున అలాగే భీమవరం కూడా వస్తుంది. అందరూ కూడా ఇలాగే హ్యాపీగా ఫీల్ అవ్వాలని మన బుజ్జిని ఇలా తిప్పిందని నాకు చాలా గర్వంగా ఉంది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. దీంతో పాటు ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకొని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో నైరుతి దిశగా అనువాద ఆవర్తనం ఉంది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్ తో తెలుగు రాష్ట్రాలు పలుచోట్ల వానలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో తేలికపాటి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఈ మేరకు ఏపీలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజులు వర్ష సూచన చేసింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నెల్లూరు, కావలి, ఒంగోలు, బాపట్ల, మచిలీపట్నం, గన్నవరం, భీమవరం, అమలాపురం, కాకినాడ, అన్నవరం ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. తెలంగాణలో కూడా వాతావరణ శాఖ మోస్తారు నుంచి భారీ వర్ష సూచన చేసింది. హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరల 3 ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.